నేను మత రాజకీయాల జోలికి పోకూడదు అనుకున్నా. నేను అందువల్లనే నేను ఛానల్ పెట్టినప్పుడు కాడ నుంచి మత రాజకీయాలు వద్దు, కుల రాజకీయాలు వద్దు అనుకున్నా. కానీ ఏరా రాజేష్ మహాసేన ఓవరాక్షన్ చేస్తారా మీ పార్టీ అధికారంలో ఉందని? చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంటే ఓవరాక్షన్ చేస్తారా? భారీ మెజార్టీ ఇస్తే మీ మీ ఓవరాక్షన్ అనేది ఈ రకంగా నిరూపించుకుంటారా? ఒక చనిపోయిన పాస్టర్ గారి విషయంలో ఈ రకంగా ఉపయోగించుకుంటారా? నేను ఇప్పటికీ చెప్తున్నా, కుల మత రాజకీయాలు వద్దనుకున్నా, కానీ మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సరే, ఇదంతా ఎందుకు అధికారం ఉందనే కదా. సరే, ఈసారి అధికారంలోకి రండి. మీరు కానీ లేదంటే మీకు సపోర్ట్ చేసే 15 సంవత్సరాలు పొత్తుండిద్దని చెప్పినోడు కానీ ఎవడైనా కానీ ఇంక ఈసారి అధికారంలోకి రండి. ఈసారి మంచిగా చూసుకుందాం. మీరు అనుకోవచ్చు వైసీపీ ఏదో వెనక ఉండి నడిపిస్తుందని. నేను ఏ పార్టీకి సంబంధించినోని కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉంది. సరే, ఇంక ఈసారి అధికారంలోకి రండి, చూద్దాం.